రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాల రూపకల్పనలో డిఆర్డీఓది కీలక పాత్ర. అందులో చేరాలని యువత కలలు కంటారు. అంతేకాదు కొంతకాలమైనా అందులో ఇంటర్న్షిప్ చేసి అనుభవం పొందాలని భావిస్తారు. అలాంటి వారికి డిఆర్డీఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ అవకాశం కల్పిస్తోంది. మరి అందులో ఎలా చేరాలి, ఆ తర్వాత ఏం చేయాలి తదితర అంశాలను మనకు వివరిస్తున్నారు యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ ఇంజనీర్ రోహిత్ రెడ్డి. డిఆర్డీఓ ఈ పేరు చెప్తే రక్షణ రంగానికి సంబంధించి అనేక రకాలైనటువంటి పరికరాలని, ఆయుధాలని తయారు చేస్తున్నారు మాత్రం తెలుస్తుంది. అయితే ఇందులో యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ అని ఒకటి ఉంది. ఇంతకీ ఏంటి యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ, దీంట్లో ఏం చేస్తారో అని వివరణ తెలిసిందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ ఇంజనీర్ అయినటువంటి రోహిత్ రెడ్డి గారు. ఆయన మాట తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ అంటే డిఆర్డీఓ ఓవరాల్గా ఒకటే అనుకుంటాం, కానీ ఈ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ ఏంటి? యాక్చువల్గా డిఆర్డీఓలో చాలా ల్యాబొరేటరీస్ ఉన్నాయండి. వీ హ్యావ్ డిఆర్డీఎల్, డిఎంఆర్ఎల్, ఆర్సీఐ, ఏఎస్ఎల్. ఈ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు 2019. ఇట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోదీ గారు. And this young scientist laboratory means there are young scientists below the age of 30 years. అందరు బిలో ద 30 years ఉంటారు, ఈవెన్ ద డైరెక్టర్ ఆల్సో. ఇక్కడ కొత్త ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి యంగ్స్టర్స్కి ఒక అవకాశం ఇచ్చారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ప్రాజెక్ట్ వచ్చేసి ఇట్ ఈస్ అ డ్రోన్ అండ్ వీ హ్యావ్ దీనికి గన్ ఇంటిగ్రేట్ చేశారు. ఇది ఒక అజాల్ట్ రైఫిల్. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి గన్ ఆన్ డ్రోన్ సిస్టమ్. సో ఈ గన్ ఆన్ డ్రోన్ సిస్టమ్ ఏంటంటే వాట్ ఈస్ దీని యూసేజ్ ఏంటంటే ఎక్కడైతే సోల్జర్స్ ఇమీడియట్గా వెళ్ళలేరు, సమ్ రిమోట్ లొకేషన్స్లో ఉంటుంది. సో అలాంటి ప్లేసెస్లో ఈ డ్రోన్ని తొందరగా డిప్లాయ్ చేయొచ్చు. డ్రోన్ ని ఎప్పుడు డెవలప్ చేశారు అండ్ ప్రెసెంట్ మనం దీన్ని ఉపయోగిస్తున్నాం అండ్ ఇంతకు ముందు ఇలాంటి సిస్టమ్స్ లేవా? లాస్ట్ 1 year నుంచి ఈ డ్రోన్ డెవలప్ అయ్యింది. అండ్ ఇది ఎందుకంటే మన ఒక స్పెషల్ రిక్వెస్ట్ వచ్చింది, మన స్పెషల్ ఫోర్సెస్, ఆర్మ్ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఇంకా గ్రే హౌండ్స్ నుంచి స్పెషల్ రిక్వైర్మెంట్ వచ్చింది, వాళ్ళకి గన్ ఆన్ డ్రోన్ సిస్టమ్ కావాలని చెప్పేసి. సో మనము ఇది డెవలప్ చేశాక మా ల్యాబ్లో ఈ స్పెషల్ ఫోర్సెస్కి డెమాన్స్ట్రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి చూసారు, దే హ్యావ్ అప్రిషియేటెడ్. అండ్ వాళ్ళకి కొన్ని చేంజెస్, ఒక్కొక్క ఫోర్సెస్కి ఒక్కొక్క కస్టమైజేషన్ కావాలి. సో అలాగా దీన్ని మళ్ళీ మోడిఫికేషన్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే గన్సే కాకుండా ఇంకేమీ ఉన్నాయి దీంట్లో? దీంట్లో ఇది గన్ ఆన్ డ్రోన్ సిస్టమ్ మెయిన్లీ ఇట్ ఈస్, ఎందుకంటే దీంట్లో కెమెరా ఉంటుంది. సో కెమెరా తోటి ఎనిమిని చూడొచ్చు, ఎనిమిని ట్రాక్ చేయొచ్చు, వాళ్ళ మూమెంట్స్ చూసి ఎనిమిని ఎలిమినేట్ కూడా చేయొచ్చు. సో ఇందులో ఈ గన్, ఇది ఒక గన్ ఉందండి. మీకు డిపెండింగ్ అపాన్ ఆర్మ్ ఫోర్సెస్ కస్టమైజేషన్, చిన్న గన్ కానీ పెద్ద గన్ కానీ ఏదైనా కస్టమైజ్ చేసి పెట్టుకోవచ్చు. ఎన్ని రౌండ్స్ ఫైర్ చేయాలి, యూజర్ రిక్వైర్మెంట్ బట్టి దీన్ని మార్చుకోవచ్చు అండి. అయితే ఈ యంగ్ సైంటిస్టులు తయారు చేసింది ఈ డ్రోన్ కాకుండా ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ మనం ఈ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందంటారు? ఎస్, ఇక్కడ మన యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీలో చూసుకుంటే మనకి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది గన్ ఆన్ డ్రోన్ సిస్టమ్, ఇదేమో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, ఇది ఒక టాండమ్ వింగ్ ఏరియల్ వెహికల్ అండ్ ఫోల్డబుల్ వింగ్ సిస్టమ్. సో ఈ వింగ్స్ అన్ని ఫోల్డ్ అయ్యి ఈ ట్యూబ్లో ఇలా అమర్చబడుతుంది. సో ఈజీగా క్యారీ అవుతుంది. ఈ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ ఈ ఎయిర్క్రాఫ్ట్ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు, గ్రౌండ్ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. దీనిలో ఎక్స్ప్లోజివ్ ఉంటుంది అండ్ ఇది ఒక టార్గెట్ దగ్గరికి, డెసిగ్నేట్ చేసిన టార్గెట్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోడ్ అవుతుంది, ఆ టార్గెట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇది ఎంత రేంజ్ వరకు వెళ్ళగలుగుతుంది అండ్ దీన్ని మనం అంటే ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటారు? దీన్ని 120 kilometers రేంజ్ వరకు వెళ్ళొచ్చు. సో మనము బిఫోర్ లాంచ్ ఆర్ ఆఫ్టర్ లాంచ్ మన ఇచ్చిన 8 కోఆర్డినేట్స్ కానీ లేకపోతే టార్గెట్ డెసిగ్నేషన్ ఇస్తే అక్కడికి వెళ్ళి టార్గెట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సార్, అయితే ఇటీవల కాలంలో యూత్లో ఒక చేంజ్ వచ్చింది. అదేంటంటే రక్షణ రంగానికి సంబంధించి ఏదో ఒక విభాగంలో మనం పని చేయాలి, కంట్రీకి సర్వ్ చేయాలన్న ఆలోచన ఎక్కువ కనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఈ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీలో అవకాశాలు ఉంటాయి? అవకాశాలు అందరికీ ఉన్నాయండి. మీరు గ్రాడ్యుయేషన్ చేశాక యూ హ్యావ్ టు గో త్రూ, గ్రాడ్యుయేషన్ చేశాక మనకి నోటిఫికేషన్ వస్తుంది డిఆర్డీఓ నుంచి. దాంట్లో నుంచి దెన్ రిటర్న్ టెస్ట్ అండ్ అదర్ ఇంటర్వ్యూస్ ప్రాసెస్ ఉంటుంది. దెన్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. అయితే రక్షణ రంగం చూస్తే, డిఆర్డీఓ వైపు నుంచి చూస్తే ఏమవుతుందంటే ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, చాలా పెద్ద బాధ్యత. సో ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మంచి కెరీర్ ఉంటుందంటారు? మైండ్ సెట్ అంటే దేశానికి సేవ చేయాలి, తర్వాత టెక్నికల్గా మనం ఉన్న నాలెడ్జ్ని పూర్తిగా యూటిలైజ్ చేయాలి, కొత్త ఇన్నోవేషన్స్ని బయటికి తేవాలి, ఎంత త్వరగా మనము అవుట్పుట్ తెస్తామనేది దాని మీద డిపెండ్ ఉంటుంది. అయితే యూత్కి ఇటీవల కాలంలో ఏంటంటే మెంటర్షిప్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ డిఆర్డీఓ లాంటి సంస్థలు యూత్ని కనుక మెంటర్ చేయగలిగితే ఫ్యూచర్లో మన రక్షణ రంగానికి ఇంకా ఉపయోగపడుతుందనే అభిప్రాయం కూడా ఉంది. మనం అలాంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తున్నామా, లేదంటే ఇంటర్న్షిప్స్ లాంటివి ఏమైనా కండక్ట్ చేస్తున్నామా? ఇంటర్న్షిప్స్ ఉన్నాయండి, ఇంటర్న్షిప్స్ జరుగుతున్నాయి. చాలా ఇంటర్న్షిప్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి చాలామంది స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడ. అండ్ వాళ్ళు అడుగుతున్నారు ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉందా, మాకు కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్మెంట్ ఇవ్వండి, మేము కూడా దేశానికి ఏదో చేయాలనుకుంటున్నామని చెప్పి అంటున్నారు. ఇంటర్న్షిప్స్ ఉన్నాయండి, కాలేజ్ బీటెక్ 3rd year వాళ్ళకి, 4th year వాళ్ళకి,
సో ఈవెన్ డిగ్రీ హోల్డర్స్ వాళ్ళకు కూడా ఇంటర్న్షిప్స్ ఉన్నాయి ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, కంప్యూటర్ సైన్స్ కానీ, ఏరోస్పేస్ కానివ్వండి, మెకానికల్, ఈసీ, ట్రిపుల్ అందరికీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కోసం ఎలా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది అండి, దాని గురించి ఏమైనా డీటెయిల్గా చెప్తారు? యాక్చువల్లీ ఈ ఫేర్లో వచ్చిన వాళ్ళకి వచ్చాక కూడా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇంటర్న్షిప్ అడుగుతున్నారు. వాళ్ళకు కూడా మేము ప్రొవైడ్ చేస్తాము మా ల్యాబ్ ఈమెయిల్ ఐడీస్, అండ్ లేకుంటే ల్యాబ్ కూడా వాళ్ళు మెయిల్ ప్రొవైడ్ చేసి అక్కడికి ఇంటర్న్షిప్ అప్లై చేయొచ్చు. సో ఇది ఏదైతే యంగ్ సైంటిస్ట్కి సంబంధించిన ల్యాబొరేటరీ ఉందో ఇక్కడ యూత్కి కావాల్సినటువంటి ఇంటర్న్షిప్స్ లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఎవరైనా దేశానికి సేవ చేయాలి, దేశం కోసం పని చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఇలాంటి వైపు రావచ్చు అని చెప్తున్నారు రోహిత్ రెడ్డి. కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.